స్టార్ట్ చేయండి మ్యామ్. ఓకే మ్యామ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారు కదా? సో మంచి పండుగ అయితే మనకు అయిపోయింది. పండుగ అయిపోయింది. ఇప్పటికి ఉన్నాయా? నేను అదే అడుగుదాం అని మర్చిపోయాను ఇందాక. ఇప్పుడు సరిపోతే ఫస్ట్ ఆన్ మ్యూట్ వేస్తాను మేడం. 1 మినిట్. శ్రీదేవి మ్యామ్. శ్రీదేవి మ్యామ్, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. ఇప్పుడు ఓకే మ్యామ్, యూ కెన్ టాక్. ఓకే, నేను స్టార్ట్ చేస్తున్నాను మేడం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారు కదా? సో ఒక మంచి పండగ అయిపోయింది మనకి. ఇయర్ స్టార్ట్ అయింది, ఒక సంక్రాంతి అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం మళ్ళీ బిజినెస్ని చాలా ఉత్సాహంగా స్టార్ట్ చేస్తున్నాం. మనం ఆల్మోస్ట్ అందరూ మన చుట్టాలు అందరూ ఉన్నారు, అందరితో మనం కలిసాము ఇప్పుడు. ఓకే, ఇంత బాగుంది. చుట్టాలందరితో కలిసినప్పుడు అంతా మనం ఎలా ఉన్నా బాగుంటుంది. కానీ మనం బిజినెస్ లైన్లోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి అంటే మన డ్రెస్ అపీరియన్స్ ఎలా ఉండాలి, అలాగే మన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, మనం ఎలా ఉండాలి అనే ప్రతి అంశము అనేది మనం ఈ బిజినెస్లో ఉన్నప్పుడు కావాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డూప్లికేట్ చేస్తాం. డూప్లికేట్ చెయ్యాలి, మనం చేయాలి, మనని చూసి ఇంకొకరు డూప్లికేట్ చేస్తారు. సో ఇవి రెండు జరగాలి అంటే ఫస్ట్ మనం ఎంత నీట్గా ఉండాలి, మన డ్రెస్ కానివ్వండి, మన ఫేస్ అపీరియన్స్ కానివ్వండి, ప్రతిదీ వేరే వాళ్ళకి ఒక మోడల్లా మనం కనిపించాలి. సో ఇవన్నిటి గురించి అసలు ఏ విధంగా మనం ఉంటే ఈ బిజినెస్లో అందరికీ రోల్ మోడల్ అవుతాము, అలాగే మన డౌన్ లైన్స్కి మనం డూప్లికేట్ చేయడానికి మనం మోడల్గా కనిపిస్తాము అనే ప్రతి అంశాన్ని మనకి ఈరోజు అంశముగా చెప్పడానికి ఒక మేడం అయితే వస్తున్నారు. మేడం పేరు వచ్చేసి విజయ్ కుమారి గారు. విజయ్ కుమారి గారి గురించి మీకు కొంచెం పరిచయం చేస్తాను. విజయ్ కుమారి గారు వచ్చేసి బెంగళూరులో ఉంటున్నారు. మీకు ఇంతకు ముందే చెప్పాను, తను ఒక టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. టీచర్గా పనిచేస్తున్నారంటే మనకు ప్రతి విషయాన్ని ఎంత క్లియర్గా చెప్తారు అనేది మనకు తెలిసిన విషయమే కదా. అందుకని ఈరోజు ఉన్న సబ్జెక్టును కూడా మేడం చాలా వివరంగా మనకు చెప్తారు. అలాగే మేడం గురించి చిన్న పరిచయం ఏంటి అంటే, మేడం ప్రజెంట్ ఎస్సీడీ లెవెల్లో ఉన్నారు. టీచర్గా ఉన్నారని నేను ఇందాకే అన్నాను. అంటే టీచర్గా ఉన్నప్పుడు అందరికి ఎలా సబ్జెక్ట్ చెప్తా ఉంటారు, పాఠాలు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళని గ్రో చేయడానికి, ప్రతి విషయము గ్రో చేయడానికి ఎలా చెప్తున్నారు, అదేవిధంగా మన మోడీ కేర్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఎంత మంచి ఆపర్చునిటీ నేను తీసుకున్నాను, ఎలాంటి ఆపర్చునిటీ ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళాలి, అలాగే ప్రతి ఒక్కళ్ళకి నేను ఏదైతే ఇంతకు ముందు టీచింగ్ చేశానో ఆ విధంగా వీళ్ళకి అర్థమయ్యేలాగా ఇంత మంచి ఆపర్చునిటీ గురించి అర్థం అవ్వాలి, ప్లస్ నేను ఇంకా నాలాగా ఇంకా కొంతమందిని తయారు చేసుకోవాలి అనేది. అంటే ఇంతకు ముందే అన్నట్టు ఒక టీచర్ చేసే మొదటి పని అదే, తనలాగే ఇంకా కొంతమందిని తయారు చేయడం. సో అలా అనుకొని ఇందులో ఫుల్ టైం చేస్తున్నారు. ప్రజెంట్ ఎస్సీడీ లెవెల్లో ఉండి కార్ అచీవ్ చేస్తున్నారు. సో మేడం గురించి మనం ఇంత తెలుసుకున్నాము. సో ఎక్కువ టైం తీసుకోకుండా మేడంని ఇమ్మీడియట్గా ఇన్వైట్ చేద్దాం. విజయ్ కుమారి మేడం, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్ మ్యామ్. Thank you, Sridevi ma'am. Thank you very much. And thank you for video mode, actually. Thank you for giving my words in the importance. Thank you very much, ma'am. Welcome to the session to all of you. వెల్కమ్ టు ద సెషన్. జూమ్ మీటింగ్ అందరికి వెల్కమ్ చేస్తున్నాను. ఐ హోప్ అందరూ ఫెస్టివల్ ని బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. అట్ ద సేమ్ టైం ఫెస్టివల్ తో పాటు క్లాసెస్ కూడా బాగా అటెండ్ అయినట్టున్నారు. వై బికాస్ యాక్చువల్లీ నేను కూడా అటెండ్ అయ్యాను.
కొన్ని టైమ్స్ ఈవెన్ సంక్రాంతి రోజు, కనుమ రోజు, భోగి రోజు కూడా, పండగ రోజు కూడా సెషన్స్ చేశారు. అట్ ద సేమ్ టైం సెషన్స్ కి అటెండ్ అయ్యారు. హియర్ మనకి ఇక్కడ తెలిసిపోతుంది హౌ మచ్ గ్రేట్ లీడర్స్ అనేసి తెలిసిపోతుంది, కమిట్మెంట్ తెలుస్తుంది. ఓకే, అండ్ అందరూ ఇక్కడ వెరీ 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 ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఎక్సైటెడ్. న్యూ మిషన్, మన మిషన్, కొత్త మిషన్, సురేఖ భార్గవ్ కొత్త మిషన్ లాంచ్ చేశారు. వి ఆల్ నో దట్ వన్. ఏంటి ద మిషన్? 2L21, అవునా కాదా? అది ఆల్రెడీ మనకి హర్ష మ్యామ్ కూడా తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ చేశారు. 2 lakhs by 21 December కల్లా మనం 2 lakhs ఎర్న్ చేయాలి. దట్స్ ఆర్ మిషన్, రైట్? మన మిషన్ కి అందరూ చాలా చాలా ఎక్సైటెడ్ గా, చాలా మంది బాగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ప్లేసెస్ కాదు, వాళ్ళ స్టేట్స్ కూడా దాటి వేరే స్టేట్స్ కి వెళ్తున్నారు. బిజినెస్ సూపర్ గా చేస్తున్నారు. ఎందుకంటే అందరూ సురేఖ భార్గవ్ ఎస్టర్డే సెషన్ కూడా, ఫ్రైడే సెషన్ ఉంటుంది కదా మనకి 6 o'clock ది, అందరూ అటెండ్ అయ్యారు. వండర్ఫుల్ గా వర్క్ చేస్తున్నారని మాత్రం అర్థమైంది. కరెక్ట్? ఎస్, అందరూ వర్క్ చేస్తున్నాము. బట్ వర్క్ చేసేటప్పుడు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఓకే, ఎవ్రీ టైం నేను ఎప్పుడు వచ్చినా సరే విజయలక్ష్మి మ్యామ్, విజయ మ్యామ్ వస్తున్నారు అంటే మాక్సిమం శ్రీదేవి మ్యామ్ ఏం చెప్తారు? ఇన్కమ్ ప్లాన్. ఓకే ఓకే, ఎవ్రీ టైం వీఆర్ ఇన్కమ్ ప్లాన్ గురించి చెప్తున్నాం. ఇన్కమ్ ప్లాన్ ని పక్కన పెట్టేసి ఈసారి న్యూ టాపిక్ ఫ్రమ్ పాస్ట్ 3 weeks నుంచి సాటర్డే వీఆర్ టేకింగ్ న్యూ టాపిక్స్ తీసుకుని మనం జనరల్ గా వస్తూ ఉన్నాం. కొత్త టాపిక్స్ మనం నేర్చుకుంటూ ఉన్నాం. కరెక్ట్? లాస్ట్ టైం ఏం నేర్చుకున్నాము? ఇంపార్టెన్స్ ఆఫ్ ఈవెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ అని నేర్చుకున్నాము. జస్ట్ మనం మైండ్ సెట్ చేసుకున్నాము, నెక్స్ట్ టైం కంపల్సరీ అటెండ్ అవ్వాలి అనుకున్నాము. మనకి లాస్ట్ వీక్ థర్స్డే, ఐ థింక్ సో, థర్స్డే కాదు, ఎస్టర్డే హరీష్ రెడ్డి సార్ వచ్చి చెప్పారు, నెక్స్ట్ బూట్ క్యాంప్ ఈస్ గోయింగ్ టు కమ్. ఎస్, ఇఫ్ యూ సెట్ యువర్ మైండ్, డెఫినెట్లీ ఇట్ విల్ బి పాసిబుల్. ఓకే, విజయలక్ష్మి మ్యామ్ చెప్తూ ఉంటారు కదా, విజయలక్ష్మి మ్యామ్ కానీ లేకపోతే మన అప్లైన్ భాను మ్యామ్ కానీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, వెన్ యూ సెట్ యువర్ మైండ్, డెఫినెట్లీ ఇట్ విల్ బి పాసిబుల్. దట్ ఓన్లీ కండిషనింగ్. మీరు ఆలోచించండి, ఫస్ట్ యూ హ్యావ్ టు ఫిక్స్, చేస్తాను. ఈ చేయడానికి, ఈ మిషన్ కి ఈవెంట్స్ కి రెడీ అవుతున్నాము, మన టీమ్ ని బిల్డ్ చేస్తూ ఉన్నాము. ఈ టీమ్ ని బిల్డ్ చేయడానికి మెయిన్ వన్ థింగ్ వీ హ్యావ్ టు డూ హోమ్ మీటింగ్స్ చేస్తూ ఉంటాము. 1-to-1 అప్రోచ్ అవుతూ ఉంటాము. ఇవన్నీ చేయడానికి ఫస్ట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. మనం ఏం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం? ఎక్కువ డెమో కిట్ ఉందా, లేకపోతే ఎంత డిస్టెన్స్ లో ఉన్నారు, ఎవరెవరిని మీట్ అవ్వాలి, ప్రాస్పెక్ట్ లిస్ట్, ఎవ్రీథింగ్ వీఆర్ ప్రిపేరింగ్. వీటన్నిటికీ మనం ప్రిపేర్ అవుతున్నాం. ఆర్ వి ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్? ముందు మనం ప్రిపేర్ అవుతున్నామా? మనం ఎలాగా? మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నాం డెఫినెట్లీ, అండ్ ఫిజికల్ గా. మన అపియరెన్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎలా ఉండాలి? అఫ్ కోర్స్ ఈ టాపిక్ అందరికి తెలిసిందే, మీకైనా సరే, అందరికి, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికి, కొత్త వాళ్ళైనా సరే, పాత వాళ్ళైనా, అందరికి టాపిక్ తెలిసిందే. బట్ ఆర్ వి ఫాలోయింగ్? డెడికేటెడ్ గా మనం దాన్ని ఫాలో అవుతున్నామా? దట్ ఈస్ ద మ్యాటర్ అలాట్. ఓకే, అది తెలిసిన దాన్ని ఇంకొకసారి రివైజ్ చేసినట్టు. ఓకే, షల్ ఐ స్టార్ట్ ద స్క్రీన్? జస్ట్ మనం ఆల్రెడీ అందరికి తెలిసిన టాపిక్ ని వన్స్ వీఆర్ గోయింగ్ టు జస్ట్ రీకాలింగ్. మనకి ఏదైతే టాపిక్స్ తెలుసున్నాయో దాన్ని జస్ట్ రీకాలింగ్ దట్. Yes. Ma'am, is my screen visible? Yes, ma'am. Sridevi ma'am? Visible, madam. Yes. Okay. ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మనం ఏదైనా ప్రెజెంటేషన్ కానీ, ఏదైనా హోమ్ మీటింగ్ కానీ, ఎక్కడైనా ఎనీ సెమినార్ కి వెళ్తున్నామా, ఎక్కడైనా ప్రెజెంటేషన్ మనం ఇస్తున్నామా, అక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? మన అపియరెన్స్. ఓకే, మనం విజువల్ గా ఎలా ఉన్నాము, మనం విజువల్ గా ఎలా, అక్కడ మనం ఏదైనా హోమ్ మీటింగ్స్ కి వెళ్ళాము అంటే అక్కడ వాళ్ళు చూసేది మన అపియరెన్స్ మాత్రమే. వాళ్ళకి ఫిజికల్ మన ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి తర్వాత తెలుస్తుంది. మనం మ్యాటర్ ఏం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం తర్వాత. ఫస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ మన అపియరెన్స్ చూసి దే విల్ యాక్చువల్ మనం ఎన్ని ఇంప్రెషన్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మన అపియరెన్స్ చూసి 55% దే విల్ సే ఓకే, మన అపియరెన్స్ ఎలా ఉంది. అండ్ 38% హౌ యూ, మనం ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం, ఎలా ప్రొనౌన్సియేషన్ అంటే బాగా ఇంగ్లీషు, బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మన తెలుగు ఉండాలి అలా అని కాదు. అంటే మనం కొన్ని చోట్ల సౌండ్ తగ్గించి మాట్లాడాలి, కొన్ని చోట్ల హైలో మాట్లాడాలి, కొన్ని చోట్ల ఎలాగా, ఇప్పుడు స్టోరీ నరేషన్ చేస్తున్నారు అనుకోండి, ఎలా మాట్లాడతారు? అకార్డింగ్ టు దట్ మన వాయిస్ మోడల్ ఉంటుంది. సేమ్ లైక్ దాట్ ఓన్లీ. ఇఫ్ యు ఆర్ ఎక్స్ప్లెయిన్ లైక్ దట్, అంతా ఒకటే టోన్ లో, హై పిచ్ లో అరవడం కానీ, లేకపోతే లో పిచ్ లో మరి స్లోగా మాట్లాడడం కానీ కాదు. ఆ వాయిస్ మనం ఎలాగ మాట్లాడుతున్నాం దాన్ని బట్టి కూడా దే విల్ అట్రాక్ట్. దట్ ఈస్ 38% ఉంటుంది.
దాంట్లో మ్యాటర్ ఎంత ఇదిగా ఉంది, దానికి జస్ట్ 7%. మీరు ఎంత పీపీటీ చూపిస్తున్నా, లేకపోతే మీరు ఇంకా కొత్త వాళ్ళకి ఏ పరివర్తన చూపించినా, శురువా చూపించినా, నథింగ్ దే విల్ కమ్ టు నో. వాళ్ళకి ఏం కనిపించదు. అక్కడ హౌ యు ఆర్, ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా కనిపిస్తున్నారు అన్నది మాత్రమే అక్కడ 100%. అక్కడ మనకి వాళ్ళు బిజినెస్ జాయిన్ అయ్యేది, బిజినెస్ స్టార్ట్ చేసేది, లేదా ఓన్లీ ప్రొడక్ట్స్ తీసుకున్నది బేస్డ్ ఆన్ అస్. Okay, the first impression is made non-verbal and perfection of behavior and appearance. మన appearance, మన behavior, okay, presentation, everything, it will depends on that. And personal grooming habits. అసలు పర్సనల్ గ్రూమింగ్ అంటే ఏంటి? ఫస్ట్ పర్సనల్ గ్రూమింగ్ ఇన్వాల్వ్స్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే, అది ఓవరాల్ క్లీన్లీనెస్ కానీ, లేకపోతే హెయిర్ కానీ, నెయిల్స్ కానీ, టీత్ కానీ, మనం వేసుకున్న యూనిఫామ్ ఆర్ డ్రెస్ విచ్ ఎవర్ ఇట్ విల్ బి దేర్, అండ్ మేకప్, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ గ్రూమింగ్ హ్యాబిట్స్ లోకి వస్తాయి. ఓకే, వన్ బై వన్ వీఆర్ గోయింగ్ టు లర్న్. ఓకే, క్రియేటింగ్ అన్ ఇంప్రెషన్, లాస్టింగ్ వన్స్. వన్స్ మీరు క్రియేట్ చేసి స్టార్టింగ్ మనం ఏదైతే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తామో ఆ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ మీరు ఎంత బాగా ఎక్స్ప్లెనేషన్ చేస్తారో, ఓకే, లాస్ట్ అలాగే ఉంటుంది. అదే ఫ్లోలో అలాగే మైండ్ ఓపెన్ చేసుకుని అదే ఫ్లోలో వాళ్ళు వింటూ ఉంటారు. ఓకే, సో స్టార్టింగ్ లోనే సంథింగ్ స్టార్టింగ్ లో అంత బాగా చెప్పలేదు, పోను బాగా చెప్పాం, బాగా ఎక్స్ప్లెనేషన్ చేసాం. బస్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఏదైతే ఇంప్రెషన్ పడిపోయిందో వాళ్ళకి, దట్ విల్ లాస్ట్ టిల్ ద ఎండ్. సో మన స్టార్టింగ్ లోనే ప్రెజెంటేషన్ ఏంటి, మన పరివర్తన ఉంటుంది డెఫినెట్లీ. ఆ ప్రెజెంటేషన్ కన్నా ముందు వాళ్ళు చూసేది ఆర్ అపిరియన్స్, మన అపిరియన్స్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అది జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరికైనా ఇది అప్లికబుల్. ఓకే, ఫస్ట్ జెంట్స్ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే షేవింగ్ ఇస్ మస్ట్. ఇప్పుడు మీరు బిజినెస్ మీటింగ్ కి వెళ్తున్నారు, ఓకే, బిజినెస్ మీటింగ్ కో లేకపోతే హోమ్ మీటింగ్ కి వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 members హోమ్ మీటింగ్ అరేంజ్ అయ్యింది. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఓవర్ దేర్. మీరు అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చాలా మంది ఎలా అంటే హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ గా వస్తున్నాయి. ఎలా అంటే వాళ్ళ ఫేస్, హాఫ్ ఆఫ్ ద ఫేస్ కవర్ అయిపోయి ఉంటుంది హెయిర్ తో. ఓకే, షేవింగ్ కొత్త బియర్డ్స్ వస్తాయి, డిఫరెంట్ కొత్త స్టైల్స్. డెఫినెట్లీ మీరు అందరూ చూసే ఉంటారు కొత్తగా, లైక్ విరాట్ కోహ్లీ కానీ, లేదా డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి. if you are appearing any business meeting, the clean shaving will give difference. ఎలా అనిపిస్తుంది అంటే హోమ్లీగా అనిపిస్తుంది వాళ్ళకి. అది బిజినెస్ పర్సన్ అపియరెన్స్ ఇస్తుంది. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఎనీ ఫంక్షన్ పార్టీ, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, అండ్ అది కూడా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్ ఏంటంటే కొత్త ఫాలో అండి. ఎవ్రీ టైం ఒకటే వేలో కాకుండా డిఫరెంట్ యూ కెన్ స్టైల్స్, యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే, కొత్త మనం మారుస్తూ ఉంటే చూసే వాళ్ళకి, అండ్ అట్ ద సేమ్ టైం మన టీమ్మేట్స్ కి, మన డౌన్ లైన్స్ కి దెల్ బి ఫాలో యూ. ఒకటి ఉంది కదా ప్రోవర్బ్, మనకి ఎప్పుడు విజయలక్ష్మి మ్యామ్ చెప్తారు, మంకీ సీ మంకీ డూ. హౌఎవర్ యు ఆర్, మనం ఎంత ప్రెజెంటబుల్ గా, ఎంత ఎఫెక్టివ్ గా మనం ప్రెజెంట్ చేస్తున్నామో, సేమ్ ఇట్ విల్ బి డూప్లికేట్ అవుతుంది మన డౌన్ లైన్స్ లో. వై? బికాస్ ఇట్స్ అ డూప్లికేట్ బిజినెస్. అంటే మనం ఏదైతే చేస్తామో మన టీమ్మేట్స్ కూడా సేమ్ థింగ్ దే విల్ బి ఫాలోయింగ్. ఇఫ్ యు ఆర్ ఎక్స్ప్లెయిన్ పరివర్తన్ ప్రాపర్లీ, దే విల్ ఆల్సో ఫాలో ద సేమ్. ఇక్కడ హౌ మచ్ మీరు ఎంత బాగా అపియరెన్స్ ఇస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం టీత్ కూడా మనం ప్రాపర్ గా బ్రష్. అఫ్ కోర్స్ ఎవ్రీబడి విల్ డూ ద బ్రష్, బట్ కొంతమంది బ్రష్ చేస్తే విల్ కమ్ టు నో వాళ్ళు రాత్రి తిన్నారు అది కూడా అక్కడ ఉండిపోతుంది. ఓకే, ట్వైస్ ఎ డే, డైలీ ట్వైస్ కోసం మినిమం వీ హ్యావ్ టు ఫాలో. ట్వైస్ ఎ డే టీత్ బ్రష్ చేసుకోవడం కానీ, క్లీన్ షేవింగ్ చేసుకోవడం కానీ. ఓకే, ఇక్కడ సైడ్ బర్న్స్ ఉంటాయి, అంటే పక్కన హెయిర్ ఉంటుంది జెంట్స్ కి. అదంటే కొంతమంది చాలా లాంగ్ గా పెట్టుకుంటూ ఉంటారు ఇయర్స్ పక్కన ఉన్న హెయిర్. ఎందుకంటే దట్ విల్ నాట్ లుక్, అది మనము ఇక్కడ ప్రజెంటేషన్ చేయడానికి దట్ విల్ నాట్ గుడ్. ఓకే, అండ్ హ్యాండ్స్ ఎస్పెషల్లీ. నెయిల్ మనం ఇప్పుడు డెమో చేస్తూ ఉంటాం, ఏదో స్టెరీ క్లీన్ డెమోనో లేకపోతే ఇంకేదో డెమో చేస్తూ ఉంటాము. మన నెయిల్స్ ట్రిమ్ చేసుకోకుండా చూడడానికి అగ్లీగా కనిపిస్తే దట్ వోంట్ గివ్ యూ ద ఇంప్రెషన్. మేబీ స్టెరీ క్లీన్ హౌ మచ్ నీట్లీ క్లీన్ చేస్తుంది, ఎంత బాగున్నా సరే వాళ్ళు అక్కడ చూసేది మన బాటిల్స్ ఇవన్నీ పెట్టుకునేప్పుడు ఫస్ట్ దే విల్ సీ అవర్ నెయిల్స్. అక్కడ మన ప్రెజెంటేషన్ ఎలా ఉంది, మనల్ని చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీ హ్యావ్ టు క్లీన్ అవర్ నెయిల్స్ ప్రాపర్లీ. నో మార్క్స్. అండ్ ఇంకేమవుతుందంటే అక్కడ మార్క్స్ కానీ లేకపోతే స్ట్రెయిన్స్ కానీ చేతుల మీద మనం బ్లూగా అది అన్ని అంటుకుంటూ ఉంటది, ఎందుకంటే మనం స్టెరీ క్లీన్ యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి. మార్క్స్ కానీ లేకపోతే స్ట్రెయిన్స్ కానీ అవన్నీ లేకుండా వీ హ్యావ్ టు బి కేర్ఫుల్.
Nails should be short, clean, of even length and well trimmed. అవి ప్రాపర్ గా క్లీన్ చేసి షార్ట్ అండ్ ఈవెన్ లెంత్ అండ్ వెల్ ట్రిమ్డ్. ఎస్, ఆల్రెడీ చెప్పాము. బ్రష్ ద టీత్ ట్వైస్ ఏ డే అండ్ రిన్స్ వెల్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. Okay, and remember to rinse your mouth after every meal. And those who smoke, especially brush చేసుకుంటాము, definitely 2 times definitely we have to take the brush. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు కొంతమంది కొంచెం మనం దగ్గరగా మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే 1-to-1 కానీ లేకపోతే మనం బిజినెస్ ప్లాన్ కానీ లేకపోతే ఇంకా ప్లాన్ కానీ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు రైట్ అండ్ షో. ఓకే, ఎందుకంటే మన దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ రాకూడదు. ఓకే, సో ఇట్ షుడ్ నాట్ అవాయిడ్ చేయడానికి వీ హ్యావ్ టు బ్రష్ ఆర్ టీత్. ఎందుకంటే మన పేస్ట్ గురించి, మన టీత్ గురించి, మనం మన బ్రష్ గురించి, మన పేస్ట్ గురించి మన ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఇఫ్ వీఆర్ నాట్ అపియరెన్స్ గుడ్ అనిపిస్తే హౌ దే విల్ టేక్, మన దగ్గర నుంచి ఎలా తీసుకుంటారు? అండ్ ఎస్పెషల్లీ దోస్ హూ విల్ స్మోక్, డెఫినెట్లీ ఇఫ్ దే ఆర్ కమింగ్ టు మోదీ కేర్, బ్యాడ్ హ్యాబిట్స్ ఎవ్రీథింగ్ విల్ బి, అవన్నీ పోతాయి, డెఫినెట్లీ పోతాయి. కానీ స్టిల్ దోస్ హు ఆర్ కంటిన్యూయింగ్ స్మోకింగ్ అండ్ ఆల్, ప్లీజ్ అవాయిడ్. వన్స్ అది అక్కడికి మీటింగ్ వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ముందు కానీ స్మోక్ చేయకుండా ఉండటం బెటర్. వన్స్ మీరు అది హ్యాబిచువేట్ అయిపోయి ఉంటే యూ హ్యావ్ టు మౌత్ ఫ్రెషనర్ మస్ట్ అండ్ మస్ట్ యూ హ్యావ్ టు యూస్ ఇట్, మౌత్ ఫ్రెషనర్. ఎందుకంటే ఆ స్మెల్ కి డెఫినెట్లీ వాళ్ళకి డిఫరెంట్ గా అనిపిస్తుంది. వాళ్ళకి ప్రొడక్ట్సే కాదు, డెఫినెట్లీ నెక్స్ట్ టైమ్ ఇఫ్ యుల్ కాల్ ఆల్సో దే విల్ నాట్ పిక్ ద కాల్. they'll not pick the call if they don't like you. వాళ్ళకి ప్రొడక్ట్స్ నచ్చొచ్చు, బట్ మన అపియరెన్స్ బాగోలేదు, మన వే ఆఫ్ టాకింగ్ బాగలేదు, డెఫినెట్లీ దే విల్ నాట్ లిఫ్ట్ అవర్ కాల్స్. అండ్ మెయింటైన్ డ్రెస్ కోడ్ in all the events. Not only if you are attending the sessions, not only if you are attending home meetings, not only 1-to-1 meetings, you have to maintain dress code in all the events. For example, if you are attending any Zoom meeting, లేకపోతే not only Zoom meeting, if you are attending any sessions, మనకు monthly 1 sessions ఇక్కడ కర్ణాటకలో కానీ ఆంధ్రాలో కానీ సెషన్స్ జరుగుతూనే ఉన్నాయి. సెమినార్స్, ఈవెన్ దో ఇన్ కరోనా ఆల్సో వీఆర్ డూయింగ్, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మన సమ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి రీసెంట్ గా. ఓకే, రీసెంట్ గా స్టార్ట్ చేసాము. అక్కడ అపియరెన్స్ ఎలా ఉంటుంది? ఓకే మ్యామ్, అక్కడ ఏమవుతుంది మనం ప్రాపర్ గా చేయకపోతే? డెఫినెట్లీ మిమ్మల్ని చూసి హౌ ప్రెజెంటబుల్, మీరు ఎంత బాగా ప్రెజెంటబుల్ గా వస్తారు, ఎంత బాగా మీరు యూనిఫామ్ చేసుకున్నారు. యూనిఫామ్ అంటే నాట్ ఓన్లీ మన మోదీకేర్లో యూనిఫామ్ ఉంది, శారీ కానీ లేకపోతే అది సూట్ కానీ లేకపోతే బ్లేజర్ కానీ, హౌ ఎవర్ యు ఆర్ వేరింగ్, వాట్ ఎవర్, ఇట్ షుడ్ బి క్లీన్ అండ్ ఐరన్. యూనిఫామ్ కానీ లేకపోతే ఏదైనా మీరు వేసుకుంటున్నా దట్ షుడ్ బి క్లీన్ అండ్ ఐరన్. అండ్ వన్ మోర్ థింగ్, డ్రెస్ కోడ్. ఓకే, ప్రాపర్, వెదర్ ఇఫ్ లేడీస్ కి especially if you are going any meeting or any seminar, you have to maintain your dress code. Okay, the chudidar or a saree or if you are wearing any blazer, anything, you have to be presentable. Gents, obviously it will be that మీరు యూ హ్యావ్ టు మెయింటైన్. ఎందుకంటే ఎస్పెషల్లీ జెంట్స్ కి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ యాక్సెసరీస్ ఉండకపోవచ్చు, లైక్ మేకప్ వేసుకోవాల్సిన అవసరము లేకపోతే ఎక్కువ ఉండకపోవచ్చు. బట్ వాట్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్, లైక్ పర్స్ కానీ, కొంతమంది పర్స్ చూస్తే చాలా ఓల్డ్ గా ఉంటుంది, మార్చరు. ఓల్డ్ గా అంటే కొంచెం ఓల్డ్ అయినా పర్లేదు అని కొన్ని చినిగిపోయి లేకపోతే కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఎందుకు అది ఒక్కొక్కసారి మనం బయటికి తీసి వీ షుడ్ ఓపెన్ అప్. ఒక్కొక్కసారి మాట్లాడాలి, ఒక్కొక్కసారి తీయాల్సి వస్తుంది లోపల నుంచి, ఏదైనా పేపర్ లేకపోతే ఏదైనా తీయాల్సి వచ్చినప్పుడు ఇట్ వోంట్ గివ్. అక్కడ ఏమనిపిస్తుంది, మనం ఎక్స్ప్లెనేషన్ చేసేది యూ విల్ బి గెటింగ్ లాక్స్ టుగెదర్, యూ విల్ బి గెటింగ్ క్రోస్ టుగెదర్ ఇన్కమ్, యూ విల్ గెట్ కార్, యూ గో ఫారెన్ ట్రిప్స్, అలాంటివన్నీ ఎక్స్ప్లెనేషన్ చేస్తే. బట్ వాట్ వీఆర్ మెయింటైనింగ్, వాళ్ళకి అపియరెన్స్ ఎలా అనిపిస్తుంది? దే విల్ సీ, రైట్? డెఫినెట్లీ. శ్రీదేవి మ్యామ్, ఇస్ మై క్లియర్ వాయిస్ కానీ లేకపోతే నా స్క్రీన్ కానీ క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉంది మేడం, నో ప్రాబ్లం మ్యామ్. శ్రీదేవి మ్యామ్, ఆర్ యు దేర్? yes ma'am, continue ma'am, continue. Okay, wallet whatever yeah ma'am, thank you. yeah wallet explanation చెప్పాం కదా. వాలెట్ లో కూడా కొంతమంది వాలెట్ ఎంత లావు ఉంటుంది అంటే దాంట్లో ఉన్న కార్డ్స్ కానీ అన్ని లోపల డంప్ చేసేస్తారు.
ఓకే, పేపర్స్ లైక్ చిట్స్, ఇట్ విల్ లుక్స్ లైక్ చిన్న చిన్న లాంగ్ పేపర్ బండల్ లాగా ఉంటుంది. ఓకే, ప్లీజ్ మెయింటైన్ ఇట్ నీట్లీ, ప్లీజ్ మెయింటైన్ ఇట్. ఎందుకంటే మన మ్యామ్ ప్రదాకులు తీయను కదా, ప్లీజ్ డోంట్ కీప్ ఇట్ ఇన్ ద బ్యాక్ పాకెట్ ఆల్సో. ఇఫ్ యూఆర్ మెయింటైనింగ్ ఎనీ బ్యాగ్ ఎనీథింగ్, కీప్ ఇట్ ఇన్సైడ్ దట్. ఎందుకంటే అది ఇంత లావ్ నుండి దాంట్లో అన్ని కార్డ్స్ పెట్టి, దట్ వోంట్ బి దట్ గివ్ గుడ్ ఇంప్రెషన్ టు ద ప్రాస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో గెస్ట్ కానీ, ఇట్ వోంట్ good impression. And handkerchief should be maintained and properly cleaned, comb should be there, and watch, wrist watch compulsory. Why? Because manam that appearance, how you are looking, that same thing వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, చాలా సింపుల్ గా ఉన్నారు కదా, చాలా బాగుంది కదా బిజినెస్, నేను కూడా స్టార్ట్ చేయాలి అనిపించాలి. కానీ మంది చూసి వద్దులే, ఇలాగే ఇంత బిజినెస్ చేసి వాళ్ళు ఇంత ఇన్కమ్ వస్తున్నారు, బట్ చూడడానికి ఇలాగే ఉన్నారా, ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. అలాంటి ఇంప్రెషన్ ఇవ్వకూడదు. ఎస్, కంపల్సరీ ఎవ్రీబడి ఇస్ అ లేడీస్ ఆర్ ఎ జెంట్స్, హూఎవర్ ఇస్ దర్, ప్లీజ్ యూజ్ మౌత్ ఫ్రెషనర్స్. మన దగ్గర వండర్ఫుల్ మౌత్ ఫ్రెషనర్స్ ఉన్నాయి. ఎస్, వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ఇలాచీ ఫ్లేవర్ తో. అండ్ డియో, లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్లీజ్ యూజ్ ఇట్. ఎందుకంటే మేబీ 1 మీటింగ్ అయిపోతుంది, 2వ మీటింగ్ కి వెళ్లాల్సి వస్తుంది. ఓకే, మేబీ ఆంధ్రాలో అయితే హాట్ గా ఉంటుంది, వేడిగా ఉంటుంది, స్వెట్ వస్తుంది, ఇట్స్ న్యాచురల్. బట్ అక్కడ మనకి స్మెల్ ఇదంతా ప్రాబ్లం రాకూడదు, వేరే వాళ్ళకి మన ద్వారా బ్యాడ్ స్మెల్ వచ్చి దట్ ఎవ్రీథింగ్ విల్ స్పాయిల్. ఓకే, సో ఈవెన్ దో smoking, those who are having the habit also use mouth freshener compulsory. Ma'am, I'm not having the smoking habit, still use the mouth freshness compulsory. And dio also next slides నేను చెప్తాను. dio also మన దగ్గర వండర్ఫుల్ ఉన్నాయి. ఓకే, వండర్ఫుల్, లేడీస్ కి సెపరేట్ ఉన్నాయి, జెంట్స్ కి సెపరేట్ ఉన్నాయి. అండ్ ఇట్స్ అ వెరీ లైట్. అండ్ బైక్స్, whether you are going by bike or a car, whichever vehicle you are using, whether it is a clean or neat, క్లీన్ గా ఉందా లేదా చూడండి. మేబీ ఎస్టర్డే మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళాము, ఫీల్డ్ వర్క్ ఎలాగ అగ్రికల్చర్ కి వెళ్ళాల్సి వచ్చింది ఒక్కొక్కసారి. ఓకే, మెనీ ఆఫ్ దెమ్ ఇప్పుడు 2L21 కి మాక్సిమం వర్క్ చేస్తున్నారు, అందరూ అగ్రికల్చర్ దాంట్లో ఉన్నారు, చాలా మంది చేస్తున్నారు అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్ వెళ్తాము. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఎండలో వర్షంలో లేకపోతే సంథింగ్ వర్షంలో వెళ్లాల్సి వస్తుంది, బైక్ అంతా పాడైపోయింది. సేమ్ అదేలో అలాగే మనం వెళ్ళిపోతాం, నెక్స్ట్ మీటింగ్ ఉంటుంది, అదే అలాగే వెళ్తామా. ఓకే, ఎందుకంటే మేబీ యు ఆర్ లుకింగ్ ప్రెజెంటబుల్, బాగా బ్లేజర్ వేసుకుని చక్కగా నీట్ గా రెడీ అయిపోయి చాలా బాగా ప్రెజెంటబుల్ గా ఉన్నారు, బట్ బైక్ చూస్తే ఫుల్ మట్టి కొట్టుకుపోయి చాలా దారుణంగా ఉంది. ఇస్ ఇట్ ప్రెజెంటబుల్? వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఎదుటిన్న వాళ్ళకి? ఓకే, సో మనతో పాటు మన వెహికల్ కూడా, ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ గోయింగ్ బై 4-wheeler ఆల్సో మేక్ ఇట్ నీట్లీ క్లీన్. ఓకే, ఎస్, నౌ ఇట్స్ కమ్ టు ఉమెన్స్ కూడా. ఎస్, వీఆర్ హ్యావింగ్ డియోడ్రెంట్ కానీ లేకపోతే ఏదైతే డియో ఉందో ప్లీజ్ మేక్ ఇట్ యూజ్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ కొంతమంది యూజ్ చేస్తారు వెరీ స్ట్రాంగ్, ఎందుకంటే పక్కన కూర్చోవడానికి కూడా వి కాంట్ ఏబుల్ టు బేర్ ద స్మెల్, అలా అనిపిస్తుంది మనకి. ఓకే, సో మాక్సిమం మన దగ్గర ఉంది వెరీ మైల్డ్, వెరీ న్యాచురల్ స్మెల్ వస్తుంది, మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మనది యూజ్ చేయకుండా వేరేది యూజ్ చేసి మనది గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే డెఫినెట్లీ దే మే నాట్ సే, వాళ్ళకి ఎదుర్కొంటున్న వాళ్ళు చెప్పకపోవచ్చు, మ్యామ్ మీరు వేరేది యూజ్ చేశారని చెప్పకపోవచ్చు, బట్ దే విల్ ఫీల్ ఇట్. వాళ్ళకి లోపల మైండ్ లో పడిపోతుంది, ఓకే మనం యూజ్ చేయకుండా మనం చెప్పొచ్చా అనేసి. సో వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఆర్స్, అండ్ ఇట్ షుడ్ నాట్ బి వెరీ స్ట్రాంగ్ గా ఉండకూడదు, ఇట్ షుడ్ బి వెరీ మైల్డ్ అండ్ న్యాచురల్ స్మెల్ అండ్ లైట్ అండ్ న్యాచురల్ కలర్స్. మేకప్ వేయమని చెప్తాం కంపల్సరీ, వీ షుడ్ హ్యావ్ టు వే మేకప్. మ్యామ్ నేను ఆంధ్రాలో ఉంటాను, మా సైడ్ ఎక్కువ మేకప్ వేసుకోరు మ్యామ్, నేను మేకప్ వేస్తే ఒకలా చూస్తారు. స్టార్ట్ విత్ లైట్ న్యాచురల్ కలర్స్ వీఆర్ హ్యావింగ్. మనది మేకప్ వేసినా కూడా హెవీగా అనిపించదు, అండ్ వీఆర్ యాక్చువల్లీ ఆల్ లేడీస్ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్. జస్ట్ దాన్ని హైలైట్ చేయడానికి జస్ట్ లైట్ గా లైక్ ఐలైనర్, మస్కరా, లిప్స్టిక్, అండ్ వీఆర్ హ్యావింగ్ వండర్ఫుల్ లిప్స్టిక్, వెరీ మీకు హెవీగా అనిపించదు, బ్రైట్ కలర్స్ ఏం కాదు, లైట్ నూడ్ కలర్స్ కూడా ఉన్నాయి. డెఫినెట్లీ యూ కెన్ యూజ్ ఇట్. ఎందుకంటే డెఫినెట్లీ మీరు మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా మాట్లాడే వాళ్ళు దే విల్ బి టాకింగ్ బ్యాక్ ఆఫ్ యూ. మాట్లాడే వాళ్ళు ఎలా అయినా మాట్లాడతారు. ఆల్రెడీ ఒకసారి నేను అంతకుముందు ఒక చిన్న స్టోరీ చెప్పాను. ఏంటది అది, ఒక డాంకీ అండ్ 2 పీపుల్, ఒక ఓల్డ్ ఆంటీ కానీ ఓల్డ్ అంకుల్, ఇద్దరు వెళ్తూ ఉంటారు డాంకీ తీసుకుని. ఓకే, వాళ్ళు దాని మీద లగేజ్ పెట్టి డాంకీని తీసుకెళ్తూ ఉంటారు.
ఏమవుతుంది, అరే దాని మీద అంత బరువు మోస్తున్నారు, బరువు పెట్టారు, వీళ్ళు కొంచెమన్నా మోయచ్చు కదా అంటారు కొంతమంది. సరే దాని మీద తీసేసి ఆంటీ కూర్చుంటారు, లగేజ్ అంకుల్ మోస్తూ ఉంటారు. అప్పుడేంటి, అరే ఆంటీని కూర్చోబెట్టారు, పాపం ముసలాయన అలా నడుస్తూ ఉన్నాడు, వెయిట్ మోస్తూ ఉన్నాడు అని ఇంకొకళ్ళు అంటారు. సరే అంకుల్ని కూర్చోబెడితే అప్పుడు అంటారు, ముసలావిడ చూడు ఎలా చక్కగా నడుచుకుంటూ వస్తుంది, ముసలాయన ఏమో ఎక్కువ కూర్చున్నారు, సంథింగ్ ఇలాగే వస్తూ ఉంటాయి. ఇఫ్ వి ఆర్ ఎలా అయినా సరే మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. సో స్టార్ట్ యూజింగ్ లైట్ మేకప్. ఎవరో ఏదో అనుకుంటారని. వై? బికాస్ ద ప్రెజెంటబుల్, మీరు ఎంత ప్రెజెంటబుల్ గా ఉంటారో మీ కాన్ఫిడెంట్ అంత ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ప్రెజెంటబుల్, మీరు ఎంత లైట్ మేకప్ కానీ మీరు ప్రాపర్ గా ప్రెజెంటబుల్ చేయడానికి మీ డ్రెస్అప్ కానీ నీట్ గా ఉంది అనుకోండి, మీ కాన్ఫిడెంట్ 10% నుంచి 100% జంప్ అవుతుంది డెఫినెట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మ్యారేజ్ కి వెళ్ళారు, మీరు సూపర్ గా చాలా బాగా రెడీ అయ్యారు, చాలా బాగా రెడీ అయ్యారు. ఓకే, సో మీరు స్టార్టింగ్ లో కూర్చుంటారా, ఎండింగ్ లో కూర్చుంటారా? మీకు కాన్ఫిడెంట్ ఉంటుంది, నేను చాలా బాగున్నాను, మంచి డ్రెస్ వేసుకున్నాను, మంచి సారీ వేసుకున్నాను, లేకపోతే చక్క మంచి బ్లేజర్ వేసుకున్నాడే, యూ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్, ఎక్కడ ముందే ఉంటారు. ఓకే, ఆ రోజు మీరు శారీ మ్యాచింగ్ వేసుకోలేదు, సంథింగ్ ఏదో బాగాలేదని మీకు లోపల ఫీలింగ్ ఉందనుకోండి, కెమెరా ఒక్క ఫోటోలో కూడా కనిపించరు, మీరు ఒక్క ఫోటోలో కనిపించరు. మీరు బాగున్నారు అని చూడండి, ప్రతి ఫోటోలో ఏదో ఒక మూల మీరు ఉంటూనే ఉంటారు. వై? బికాస్ దట్ కాన్ఫిడెంట్ గివ్ యూ మోర్. ఆ కాన్ఫిడెంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఇంకొంచెం ప్రెజెంటబుల్ చేస్తాం. ఇక్కడ మన ఆ కాన్ఫిడెన్స్ ఎలాగా, మనం తీసుకునే డ్రెస్ సెన్స్ కానీ లేకపోతే మనం చేసుకున్న మేకప్ కానీ, ఎవ్రీథింగ్ ఇట్ విల్ మ్యాటర్స్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ మ్యాటర్స్. మీ కాన్ఫిడెంట్ బూస్ట్ అవుతుంది. మన కాన్ఫిడెంట్ బూస్ట్ అయిందంటే అక్కడ నో చెప్పాలి అనుకున్న వాళ్ళు కూడా డెఫినెట్లీ ఎస్ దే విల్ సే అండ్ దే విల్ స్టార్ట్ వర్కింగ్ విత్ యూ. ద అపియరెన్స్ ఆఫ్ యూ, అది మ్యాటర్ అలాట్. అండ్ జ్యువెలరీ, ఎస్పెషలీ మేకప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ. we will be wearing makeup, okay fine. And jewelry, మ్యామ్ నా దగ్గర పెద్ద పెద్ద ఉన్న జ్యువెలరీ అవన్నీ వేసుకోవచ్చా? వీఆర్ డూయింగ్ బిజినెస్ మీటింగ్, నాట్ ఎ హోమ్. ఏం ఫంక్షన్ కి వెళ్ళట్లేదు, మ్యారేజ్ కి వెళ్ళట్లేదు. ఓకే, ఇట్ షుడ్ బి వెరీ 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 సింపుల్. ఓకే, నాకు 10 రింగులు ఉన్నాయి, నాకు 10 వేళ్ళకి రింగ్స్ పెట్టుకుని వెళ్తాను. స్టెరిక్లీన్ చేసేటప్పుడు దే వోంట్ సీ ద స్టెరిక్లీన్ డెమో. వాళ్ళు స్టెరిక్లీన్ డెమో కానీ లేకపోతే సిల్వర్ డిప్ డెమో కానీ చూడరు, మీ వేళ్ళ ఫింగర్స్ మాత్రమే చూస్తారు. అక్కడ మన అపియరెన్స్ బాగుండాలి, అంతేకాని అక్కడ ఫుల్ డామినేటింగ్ గా మరి హెవీ మేకప్, కెన్ సీ ద హెవీ మేకప్ ఎంత ఇదిగా ఉంది. ఆ హెవీ మేకప్ కూడా ఇట్ షుడ్ బి లైట్. అండ్ జ్యువెలరీ షుడ్ బి వెరీ వెరీ నార్మల్, చాలా సింపుల్ గా ఉండాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ సింగిల్ రింగ్, ఒక రింగ్ చాలు. ఒక 4-5 పెట్టేసుకుని, ఓకే, పెద్ద పెద్ద స్టోన్స్ తో ఉంటాయి నవరత్నాలు, సంథింగ్ ఎవ్రీబడి విల్ బి వెరింగ్. అవి చాలా ఎక్కువ పెట్టేసుకునే అవసరం లేదు, ఎనీ వన్ రింగ్ ఇస్ ఇట్ ఓకే. అండ్ వాచ్ ఓకే. అండ్ ఇంకొకటి ఇయర్ రింగ్స్, సమ్ పీపుల్ విల్ బి వెరింగ్ పెద్ద పెద్ద, మనం చాలా అఫ్ కోర్స్ వీ విల్ బి వెరింగ్, బట్ ఫంక్షన్స్ ఇట్ విల్ బి వెరీ నైస్. మ్యారేజెస్ చాలా బాగుంటాయి. ఇలాంటి అఫీషియల్ గా ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీథింగ్, వాటికి మేక్ ఇట్ షార్ట్. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు మనల్ని డామినేట్ చేస్తూ ఇయర్ రింగ్స్ ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ బి, అక్కడ డామినేట్ చేస్తూ వాళ్ళు మన ఇయర్ రింగ్స్ నే చూస్తూ ఉండకూడదు. మనం చెప్పేది వినాలి, మనైతే చెప్పేది వినేలాగా ఉండాలి, కానీ మనం మాట్లాడేటప్పుడు ఆ మేకప్ భయపెట్టేలాగా ఉండకూడదు. ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే ఆ హెవీ జ్యువెలరీ కానీ ఇట్ షుడ్ నాట్ బి ఎక్కువ అట్రాక్ట్ చేసేలాగా ఉండకూడదు. మన దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, అలా అని మనం మేకప్ లేకుండా వెళ్ళకూడదు. వీ హ్యావ్ టు వేర్ ద మేకప్. ఓకే, అండ్ ఇయర్ రింగ్స్ ఎస్పెషల్లీ ఇట్ షుడ్ బి వెరీ స్టడ్ టైప్, సింపుల్. ఎస్, బీ ప్రొఫెషనల్ ఎట్ వర్క్. ఇఫ్ యూ ఆర్, మనం ప్రొఫెషనల్ గా వర్క్ చేయాలి. ఓకే, వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఐ టోల్డ్ యూ. ఎలా ఉండకూడదో కూడా తెలుసుకోవాలి కదా. ఇఫ్ యూ ఆర్ ప్రొఫెషనల్, వై? బికాస్ దిస్ అందరికి తెలుసు. వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ ఇది ఎంత కొత్తదేం కాదు. ఐఎమ్ నాట్ టేకింగ్ ఫ్రమ్ ద, ఇదేం పైథాగరస్ థీరం ఏం కాదు. ఎవ్రీబడి నోస్ దిస్ వన్, ఎవ్రీబడి నోస్ దిస్ వన్. బట్ ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ వన్ మోర్ టైం. ఇప్పుడు దాకా ఎలా ఉండాలి, ఎలా మేకప్ వేసుకోవాలి, ఎంత వరకు వేసుకోవాలి, వి లర్న్. ఎలా ఉండకూడదు, దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా ఉండకూడదో తెలిస్తే డెఫినెట్లీ, ఇలా చేయలేదు అనుకుంటే బెస్ట్ గా చేయకపోయినా పర్లేదు, ఇలా ఉండలేదు కాబట్టి అట్లీస్ట్ ఒక 10% అయినా బెటర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూయింగ్ గమ్, అది డిఫరెంట్ యాటిట్యూడ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఆ చూయింగ్ గమ్ మాక్సిమం చాలా మంది పీపుల్ కి ఆ చూయింగ్ గమ్ హ్యాబిట్యూట్ ఉంటుంది. ఎలా అంటే పద్దాకులు అది నములుతూనే ఉంటారు. ఎదుటి వాళ్ళకి దాట్ వోంట్ గివ్ యూ ద పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ యూ. అండ్ ఇంకొకటి యూజింగ్ మొబైల్.
యాక్చువల్లీ మనం సెషన్ చేస్తున్నామంటే ఫస్ట్ చెప్పేది ఏంటో తెలుసా? ప్లీజ్ మ్యూట్ యువర్ మొబైల్. అదే మనం మొబైల్ ఆన్ చేసుకుని మనం మాట్లాడుతూ ఉంటే ఇన్ ద సెషన్ మధ్యలో మన మీటింగ్స్ కి మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటే హౌ ఇట్ విల్ బి? వీళ్ళు చెప్పరు కానీ వీళ్ళు చేయట్లేదు కానీ మనకి మాత్రం మొబైల్ మాత్రం యూజ్ చేయొద్దని చెప్తున్నారు అన్న లోపల ఇంప్రెషన్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ అవాయిడ్ యూజింగ్ మొబైల్. అండ్ ఫోల్డింగ్ ఆర్మ్స్, ఇలా చేతులు కట్టుకుని మాట్లాడటం ఈస్ ద నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. డోంట్ యూస్. ఇక్కడ ఆల్రెడీ పిక్చర్ లో ఉంది అలాగా ఫోల్డింగ్. అండ్ ఇఫ్ యూఆర్ టాకింగ్ ఆన్ ద స్టేజ్, మీరు స్టేజ్ మీద మాట్లాడుతుంటే యూ షుడ్ నాట్ షో యువర్ బ్యాక్. మీరు వెనక్కి తిరిగి మాట్లాడకూడదు. ఓకే, వెనక్కి అంటే అపియరెన్స్ అనేది మన ఫ్రంట్ ఉండాలి కానీ బ్యాక్ సైడ్ మన, ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ అండ్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ ఆన్ ద స్టేజ్, బ్యాక్ షుడ్ నాట్ బి షోన్. ఓకే, దట్ వన్. అండ్ లర్న్, మనం అక్కడ వెళ్ళి మనం చెప్పడమే కాదు, వీ కెన్ లర్న్ ఫ్రమ్ అదర్స్ ఆల్సో. అండ్ పాయింట్ అవుట్ ద పీపుల్, ఒక్కరిని పాయింట్ అవుట్ చేసి మనం కూడా కాదు. ఎస్, వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ టుగెదర్. అక్కడ గ్రూప్ గా వెళ్తున్నాం, మనం మీటింగ్స్ చేసినప్పుడు గ్రూప్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. అప్పుడు పాయింట్ అవుట్, ఒక ఫింగర్ తో పాయింట్ అవుట్ చేసేది, ఇలా కాదు, మీరు ఇలా రాంగ్, వీ షుడ్ నాట్ టెల్. అండ్ వీ షుడ్ నాట్ రన్. మీన్స్ ఫాస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, టాపిక్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు పక్కన ఈచ్ అదర్ అనుకుంటే ఏం చెప్పారు ఈయన, వచ్చి ఏం చెప్పారు ఈవిడ, అసలు అర్థం కాలేదు అనిపించకూడదు. వీ షుడ్ నాట్ రన్ టు ద టాపిక్ ఉంది కదా, టాపిక్ కవర్ చేసేసేయాలి. యూ షుడ్ నాట్ బి లైక్ దట్. దే షుడ్ అండర్స్టాండ్ ద టాపిక్. అక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాలి, అంతేగాని మనం టాపిక్ కవర్ చేసేసాము, అయిపోయింది, ఈ రోజు నా పని అయిపోయింది. దట్ షుడ్ నాట్ బి లైక్ దట్. క్లియర్? అండ్ బీ ప్రొఫెషనల్ అట్ వర్క్. అక్కడ ఏం చేయకూడదు నేర్చుకున్నాం కదా, ఇక్కడ ఏం చేయొచ్చు. సమ్ బీ ఫ్రెండ్లీ and polite. If you are talking with anyone, whoever is there, either వాళ్ళు educated లేకపోతే uneducated, what old people లేకపోతే young people, whoever it will be there, please talk politely and friendly. ఎందుకంటే the way how you are talking only, next time వాళ్ళని మీరు పిలవడానికి కానీ మీరు కాల్ చేసి లిఫ్ట్ చేయడానికి అక్కడ ఫ్రెండ్లీ రిలేషన్. Maybe this time they are not doing the business with you, but the relationship whichever is there, it should be maintained. Okay, some people will be there, they'll say business I'm not interested, business ki రావడం ఇష్టం లేదు, but I'll take the products. ఎప్పుడు చెప్తారు తెలుసా? when you are talking politely, when you are friendly with them, and be helpful. ఓకే, హెల్ప్ చేసే విధానం కాదు, నేను నీకు హెల్ప్ చేసే విధానంలో ఉన్నాను, బిజినెస్ చేసే విధానం కాదు. ఐఎమ్ నాట్ ఇన్ టు బిజినెస్, నేను బిజినెస్ లోకి మిమ్మల్ని లాగడం లేదు, నా బిజినెస్ కోసం మిమ్మల్ని దీంట్లోకి రావట్లేదు, మీ బెనిఫిట్ కోసమే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అన్న విధానంలో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్లీ మన టాపిక్ కి, మన మోదీ కేర్ యొక్క పేర్లోనే ఉంది కేర్. వీఆర్ కేరింగ్ అదర్స్, అండ్ గివ్ ఐ కాంటాక్ట్. ఓకే, కొంతమంది మాట్లాడతాము ఎలా అంటే లైక్ పైన రూఫ్ ని చూస్తున్నో లేకపోతే కింద ఫ్లోర్ ని చూస్తున్నో మాట్లాడుతూ ఉంటాం. దట్ ఈస్ నాట్ గివ్, అది మంచి అపియరెన్స్ ఇవ్వదు. ఇఫ్ యు ఆర్ టాకింగ్, వాళ్ళకి ఐ టు ఐ కాంటాక్ట్ మాట్లాడుతూ ఉండండి. లేదు నాకు భయము మాట్లాడడానికంటే యూ కెన్ సీ దర్ ఫోర్ హెడ్, వాళ్ళ ఫోర్ హెడ్ చూస్తూ మాట్లాడండి. వాళ్ళని ఫోర్ హెడ్ చూస్తున్నాం కాబట్టి మీకు వాళ్ళని చూస్తున్నట్టు వాళ్ళకే అనిపిస్తుంది, మనకేమనిపిస్తుంది, వాళ్ళ ఫేస్ చూడట్లేదు కాబట్టి మనకు భయం అనిపించదు. సో ఐ టు ఐ కాంటాక్ట్ విల్ యూ గివ్ మోర్ అండ్ మోర్, మీకు వాల్యూ ఎక్కువ పెరుగుతుంది. అండ్ మీరు చెప్పేది 100% వాళ్ళు వింటారు, వీళ్ళు నేను చెప్పేది వింటున్నారు అని కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా వాళ్ళు వినడానికి అవుతుంది. సో యూ హ్యావ్ టు గివ్ ఐ టు ఐ కాంటాక్ట్ అండ్ యూ షుడ్ లిసన్. ఎప్పుడు మీరు చెప్పేది వాళ్ళు వినడం కాదు, వాళ్ళు చెప్పేది కూడా మీరు వినాలి. సెషన్ జరుగుతున్నప్పుడు వీ హ్యావ్ టు లిసన్ సమ్ టైమ్స్. అండ్ స్టాండ్ స్ట్రైట్, వంకర టింకర్ గా ఆల్వేస్ డోంట్ స్టాండ్, యూ హ్యావ్ టు స్టాండ్. అక్కడ మనం ఎంత స్ట్రైట్ గా నుంచుంటామో దాన్ని బట్టి తెలిసిపోతుంది హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్. ఇక్కడ మనం చెప్తున్నాము అంటే మన కాన్ఫిడెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ కాన్ఫిడెంట్ ఎక్కడ తెలుస్తుంది తెలుసా? కాన్ఫిడెంట్ చెప్పడంలో ఉండదు. ద వే హౌ యూ విల్ స్టాండ్, హౌ యూ విల్ ప్రెజెంట్, ఆన్ దట్ ఇట్ విల్ డిస్ప్లే ఎవ్రీథింగ్. అండ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. ప్రెజెంటేషన్ తెలిసినా తెలియకపోయినా, డెమో తెలిసినా తెలియకపోయినా, just a smile and do that. Just smile. అక్కడ మిస్టేక్ అయిందా, smile and you can cover or can do something. Why? Because mistakes will be happening, but a smile ఏదైతే ఉందో they will understand. The rapport will be building in between you people. So be smile always, whatever tension lo unna, whatever you are doing, smile and do the presentation.
ఓకే, డిసిప్లిన్ ఇన్ ట్రైనింగ్. అట్ హోటల్ బఫే సిస్టమ్ లో కానీ, లేకపోతే వాష్రూమ్స్ కానీ, టాయిలెట్స్ లో కానీ, అట్ ఎనీ ప్లేస్. ఇప్పుడు ఎనీ మోదికే సెషన్స్, ఎనీ సెమినార్, వెదర్ వీఆర్ గోయింగ్ టు ఎంఎస్సి కానీ, లేకపోతే ఎనీ హోటల్, ఇప్పుడు మనకి పెద్ద పెద్ద హోటల్స్ లో మన టీమ్ మేట్స్, మన టీమ్ లీడర్స్ సెషన్ జరుగుతుంది. ఓకే, ఏదో పొలోమని వెళ్ళిపోయి గుంపుగా వెళ్ళి ఆ బఫే సిస్టమ్ దగ్గర వి షుడ్ నాట్ స్పాయిల్. అక్కడ స్పాయిల్ చేసేది మన పరువు కాదు, మన టీం పరువు కాదు, అక్కడ మన కంపెనీ పేరే. అక్కడ వచ్చి మోదీకేర్ టీం వాళ్ళు చేశారు ఇలాగా అంటారు తప్పితే పలానా సో అండ్ సో అని వాళ్ళు ఏం చెప్పుకోరు. వాళ్ళకి మన పేర్లు తెలియదు కదా, తెలిసే ఓవరాల్ మోదీకేర్ వాళ్ళు వచ్చి ఇలా చేశారు. వెదర్ యు ఆర్ యూజింగ్ టాయిలెట్స్ ఆర్ వాష్రూమ్స్, ఎనీథింగ్ విచ్ ఆర్ ప్లేస్ యు ఆర్ దేర్ షుడ్ బి మెయింటైన్ properly, neat and clean. Second, that's when cost. Yes. Personal progress. This is also very, very, very important. Personal progress. మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళి ప్రెజెంటేషన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ పవర్ఫుల్ ప్రెజెంటేషన్ ఎలాగా. ఓకే, దీస్ ఆర్ ద పాయింట్స్ వీ షుడ్ ఫాలో. ఓకే, పవర్ఫుల్ ప్రెజెంటేషన్ చేయడం, we have to be master of SMAP, Samir Modi Azadi plan. We have to become and master the demos కూడా జస్ట్ ఏదో ప్రదర్శన ఇస్తున్నాం కదా, వెళ్ళాలి కదా, వాళ్ళు పిలిచారు కదా అని కాదు. ఫస్ట్ యూ హ్యావ్ టు బి ప్రిపేర్ ప్రాపర్లీ. ఏమి ప్రిపేర్ అవ్వకుండా అక్కడికి వెళ్ళి చేస్తే అటర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకు మనకి ప్రాస్పెక్ట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు? వై దే ఆర్ నాట్ కనెక్ట్ టు us? వై? బికాస్ our presentation also very, 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 very important. మనం ముందు ప్రిపరేషన్ అయ్యాం అనుకోండి, అక్కడ కాన్ఫిడెంట్ గా చెప్పగలం. మనం ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, తడబడతాం. ఆటోమేటిక్ గా వన్స్ ఒకటి పోయిందంటే చాలు, ఫుల్ టాప్ గాన్. ఓకే, సో యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ అండ్ యూ హ్యావ్ టు గో. పవర్ఫుల్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. యూ షుడ్ బి మాస్టర్ ఇన్ SMAP. మనకి ఏదైతే క్యాటలాగ్స్ కానీ, లేకపోతే డెమోస్ కానీ, PDF ఏదైతే ఉన్నాయో, యూ హ్యావ్ టు బికమ్ మాస్టర్. You should be expert in that and master of demos, whichever demo you ask, I will be ready. Like that you have to become demos. And how edify the upline? Yes, edification of upline is a really one art. Really that art we have to be learned. Yalagu enti, that will take one class again. How to share testimonies. Once ikkada I told you already, testimonies cheyandi అని చెప్తే మనం పెద్ద పెద్ద స్టోరీస్ చెప్తూ కూర్చుంటాం. ఓకే, పెద్ద పెద్ద టెస్టిమోనీ ఇస్ జస్ట్ వన్. ఎంత స్వీట్ అండ్ షార్ట్, ఎంత స్మాల్, ఎంత షార్ట్ గా ఉంటుందో అంత ఎక్కువగా బాగుంటుంది. ఇట్ షుడ్ బి స్వీట్ అండ్ షార్ట్. టెస్టిమోనీ అంటే మన బ్యాక్గ్రౌండ్ మొత్తం అదే ఒక గంట సేపు, అండ్ ఫ్యూచర్ గురించి ఒక గంట సేపు, ప్రజెంట్ ఇంకో గంట సేపు, దట్ ఈస్ నాట్ బికమ్ అ టెస్టిమోనీ. Testimony always it should be maximum 1 minute, that's it. And it should be sweet and short. And time management, if you are giving the time, you have to maintain the time and you have to finish it off at that time. Okay, just 40 minutes or 30 minutes అని చెప్పి ఇంకో 2 hours అలా తీసుకున్నాం అనుకో, నెక్స్ట్ టైం if you'll call also they'll not lift the call. So we have to maintain the timings. Library of books, you have to start reading the books. Why? Because if you are not in a normal business, you are into networking marketing, that you are in Modicare. So you have to become a leader. If you want to become a leader, you have to master in all team management elaga, personality development elaga, this everything you have to become master. And videos you have to start and attend all the trainings. Ivannitlo meer master ela avutaru, first you have to attend all the trainings like Shuruaat, Raftar, product trainings, advanced workshop, everything you have to become. And discipline, as I told you, wash basin దగ్గర కానీ, లేకపోతే మనం వాష్ హ్యాండ్స్ కానీ, హోటల్స్ కి వెళ్ళినప్పుడు కానీ, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద డిసిప్లిన్. అండ్ కమ్యూనికేషన్, ఎస్, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, స్టార్టింగ్ లో చెప్పాను కదా, ద కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అంటే బేస్డ్ ఆన్ అవర్ బాడీ లాంగ్వేజ్, మనం ఎలా మాట్లాడుతున్నాము. ఓకే, మన డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది, మన అపియరెన్స్, లుకింగ్ అపియరెన్స్ ఎలా ఉంది, మేకప్ ఎలా ఉంది, బేస్డ్ ఆన్ దట్ 50% దే విల్ జాయిన్ విత్ యూ. 50%. Okay, and tones of your voice, ఎలా టోన్ ఎలా ఉంది, వాయిస్ మాడ్యూల్ ఎలా ఉంది, దాన్ని బట్టి they'll 38%. మీరు PPT ఎలా షేర్ చేస్తున్నారు, దాంట్లో టాపిక్ ఎలా ఉంది, కంటెంట్ ఎలా ఉంది, దట్ ఇస్ 7%.
అది 7%. మీకు 100% the prospect has to join with you. 100% they want to జాయిన్ బిజినెస్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బాడీ లాంగ్వేజ్, టోన్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ వర్బల్ కంటెంట్. మీది ఏదైతే ఉందో కంటెంట్ అసలు ఇంపార్టెంట్. మన పీడిఎఫ్ చేసిన కంటెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇన్ ద సేమ్ టైం మన బాడీ లాంగ్వేజ్, మన కమ్యూనికేషన్, మనం మాట్లాడే విధానం, మన అపియరెన్స్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. టు సీ దట్ గ్రూమింగ్ అండ్ అపియరెన్స్, మన డ్రెస్సింగ్ సెన్స్ కానీ హ్యావ్ టు ఇంపాక్ట్ ఆన్ సెల్ఫ్. ఓకే, కొలీగ్స్ కానీ కస్టమర్స్ కానీ ఎవ్రీథింగ్ మన డ్రెస్సింగ్ సెన్స్ విల్ బి ఇంపాక్ట్. మనం ప్రాపర్ గా డ్రెస్అప్ అయ్యి మనం ప్రాపర్ గా మనం ఇస్తున్నాము అంటే డెఫినెట్లీ సేమ్ అవర్ టీమ్ విల్ బి డూప్లికేటబుల్. మనం నార్మల్ డ్రెస్సెస్, నార్మల్ మీన్స్ నైటీలోనో ఎలా పడితే అలా వెళ్తున్నాం అనుకోండి, డెఫినెట్లీ సేమ్ థింగ్ ఇట్ విల్ ఫాలో టు అవర్ టీమ్ ఆల్సో. మనం ప్రాపర్ గా ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు, మనం ప్రాపర్ గా డెమోస్ తెలియదు, మనకి డెమో కిట్టే లేదు మన దగ్గర, దెన్ సేమ్ థింగ్ ఇట్ విల్ కమ్ టు అవర్ డౌన్ లైన్స్ ఆల్సో. Your clothes convey the message that you are confident, presentable, ambitious and sincere. Yes, మనం ఎంత అంబిషియస్ గా, ఎంత కాన్ఫిడెంట్ గా, ఎంత ప్రెజెంటబుల్ గా, ఎంత అంబిషియస్ గా ఉన్నాము, సిన్సియర్ గా ఉన్నాము అనేది మన అపియరెన్స్, మన క్లోత్స్ ఇట్ విల్ కన్వే. ఓకే, సో thank you very much for giving this opportunity and to my upline Banu ma'am and Vijayalakshmi ma'am. And thank you Sridevi ma'am for giving this wonderful chance. Over to you Sridevi ma'am. And before going to close this one, after this session, one second, appearance gurinchi, grooming gurinchi, definitely we are learning something. I want to give small suggestion to all of us, including me also, while we are doing the presentation or Parivartan, whatever, everybody are doing awesome. Really I'm telling, everybody are doing awesome presentation. Evenings kani lekapothe Saturdays Monday to Saturday everybody are doing presentable. But only one small thing which I'm topic ee roju vachindi kabatti I want to include. Please come to video mode and do. It will give you 100% impact. Yes, definitely you are doing the best. Definitely yes, you people are doing. But inkom koncham 100% ivvali ante come to the video mode. Come to video mode 100% మనం చేసేదానికి ఇంకా జస్టిఫికేషన్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీదేవి మ్యామ్. ఎస్ మేడం. శ్రీదేవి మ్యామ్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మంచి సెషన్ అనేది మా అందరికి ఇచ్చారు. ఎస్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది, బిజినెస్ అంటే బిజినెస్ మాత్రమేనా మనకు కావాలి? లేదు, మనం ఎంత బాగుండాలి అనేది కూడా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్క సినిమా యాక్టర్ ని చూసి మనం ఓ సూపర్ అని అనుకుంటున్నాం కాదు, ఇక్కడ మనమే బ్రాండ్ అంబాసిడర్ అండ్ సినిమా యాక్టర్ అయినా మనమే అవ్వాలి. ఇది మనది అనేది ఎప్పుడైతే ఉంటుందో మనకి తెలుసు. ఒక బిజినెస్ కి వచ్చేటప్పటికి బ్రాండ్ అంబాసిడర్ ని పెట్టేసి ఏ సినిమా యాక్టర్ నీట్ గా డ్రెస్ అయ్యి ఇది చూపిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, మనమే ఆ సినిమా యాక్టర్ అయినా బ్రాండ్ అంబాసిడర్ అయినా అనేది మన విజయం ఎంత క్లియర్ గా చెప్పారు. ఈ రోజు మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో దీనిలో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైస్ చేయొచ్చు. అలాగే దయచేసి అందరూ వీడియో మోడ్కి రండి. ఈ రోజు నేను విజయ మేడం కోరిక మేరకు వీడియో మోడ్కి వచ్చాను. ఓకే, నేను ఎవరైతే డౌట్స్ ఉన్నాయి, ఇంకేమన్నా అనాలి చెప్పాలి అనుకుంటే సో మీరు హ్యాండ్ రైస్ చేయొచ్చు. హాయ్ ఆల్, గుడ్ మోదికే మార్నింగ్. నా పేరు హర్షవర్ధిని. ఆడిబుల్ ఉన్నానా? ఎస్ మేడం, ఆడిబుల్ ఉన్నారు. చాలా బాగా విజయ మ్యామ్ గ్రూమింగ్ సెషన్ గురించి చెప్పారు. ఎంత ఇంపార్టెంట్ అంటే గ్రూమింగ్ సెషన్ ప్రతి ఒక్క అపియరెన్స్ ప్రతి ఒక్కటిని చెప్పారు. ఈవెన్ మేకప్ ప్రతి ఒక్క డీటెయిల్ గురించిను. దాంతోపాటు స్కిన్ కేర్ కూడాను అంతే ఇంపార్టెంట్. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, ఈరోజు విజయ మ్యామ్ ఉండొచ్చు, మేమే కానీ ఉండొచ్చు, మా అప్లైన్ సజెషన్స్ ఏముంటుందో దాన్ని ప్రాపర్గా తీసుకొని అడాప్ట్ చేసుకుంటాం. ఎక్కడికే వెళ్ళినాను ఆ ప్రాపర్ గ్రూమింగ్ అనేది ఉంటుంది చూడండి. డ్రెస్సింగ్ ఉండొచ్చు,
జ్యువెల్స్ ఉండొచ్చు. నేను యూజువల్గా కమ్మలు జ్యువెల్స్ పెట్టేదాన్ని కాదు అంత యూజువల్గా. బట్ విజయలక్ష్మి మ్యామ్ వాళ్ళు వచ్చేసి ఇయర్ రింగ్సే కానీ వాచెస్ కానీ ప్రతి ఒక్కటి ఉంటేనే వెళ్ళాలి, లేదు అంటే నువ్వు ఇలాంటి బిజినెస్ని రిప్రజెంట్ చేస్తున్నావు అనేసి క్వశ్చన్ చేసేవారు. సెకండ్ మోస్ట్ థింగ్, నాలో ఎన్ని చేంజెస్ రావాలి అంటే, ఒక ఫీల్డ్ వర్క్ ఎంత పెద్ద మీటింగే ఉండని మేకప్ బాగా వేసుకునేదాన్ని, బట్ స్కిన్ కేర్కి కరెక్ట్గా చేయకుండా ఉంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నాకు అప్పుడు చాలా పింపుల్స్ ఉండేది ఇక్కడ మొత్తం. భానుమతి మ్యామ్ డైరెక్ట్గా నన్ను రిజెక్ట్ చేసేది, నెక్స్ట్ మీటింగ్ నుంచి నువ్వు మాతో పాటు రాకూడదు అనేసి. సో ఏంటంటే ఎనీ టైం మీరు చాలా ప్రెజెంటబుల్గా ఉండాలి. సో భానుమతి మ్యామ్ కూడా ఇక్కడే ఉన్నారు, ఐ కెన్ సీ హర్. నేను వాళ్ళ సిస్టర్ అని కాదు, ఒక బిజినెస్ పర్సన్ లాగా చూసేది. కాస్మెటిక్స్ గురించి చెప్పేందుకు వెళ్తున్నాను, నేనేం చేయను, నాకు ట్రావెల్ చేస్తూ ఉంటాను, పర్ డే 3 hours ట్రావెల్ నాకు ఉండేది అనేసి చాలా రీజన్స్ ఇచ్చేదాన్ని. లైక్ అదర్స్ రీజన్స్ అనేది ప్రతి ఒక్కరికిను చాలా ఈజీగా వచ్చేలాంటిది, బాగా క్రియేట్ కూడా చేయొచ్చు, ఉండే ఫ్యాక్ట్స్ కూడా చెప్పొచ్చు, కానీ దానికి ఎలా వర్కౌట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు నా ఫేస్ చూడొచ్చు, ఇక్కడ లైట్గా పింపుల్స్ ఉన్నాను, నేను క్లీన్గా కవర్ చేసుకొని వచ్చి ఈ మీటింగ్లో కూర్చున్నాను. మళ్ళీ స్కిన్ కేర్ సెషన్స్ అటెండ్ చేసి ప్రోడక్ట్స్ తీసుకోండి అని కల్పన మ్యామ్ కూడా మీకు చెప్పారు. సో ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది క్లీన్గా అది అప్లై చేసుకుని అపియర్ అవుతున్నారు ఇక్కడికి. అదొక్కటే కాదు, నా స్కిన్ కేర్ క్లీన్గా తీసుకొని నా మొత్తం పింపుల్స్ వెళ్ళాకేనే నన్ను ఏదే మీటింగ్స్ కానీ భానుమతి మ్యామ్ నన్ను అలౌ చేశారు. సో ఇదే సో నేను కొన్ని వర్డ్స్, ఎందుకంటే గ్రూమింగ్ సెషన్ అన్నప్పుడు నాకు ఫ్లాష్ అయ్యేది నా పర్టికులర్ అప్లైన్ అనమాట. చాలా మంది అప్లైన్స్ అందరూ అలానే ఉంటారు, బట్ నా అప్లైన్ ఎంత స్ట్రిక్ట్ అంటే నేను అసలుకి ఏడ్ చేసేదాన్ని, ఎందుకు ఇలా తోడుకో వెళ్ళట్లేదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నాతో పాటు విజయ మ్యామ్ కూడాను, మేము భానుమతి మ్యామ్ టీం అనేసి కాదు, విజయ మ్యామ్ ఎప్పుడూ కానీ ఏదే మేకప్ అనేది వేసేవాళ్ళు కాదు, న్యాచురల్ అనే వాళ్ళు. పింపుల్స్ వాళ్ళకి ఉండేది, నాకు విజయ మ్యామ్ కు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు చూస్తే మీరు ఆల్మోస్ట్ అన్నిట్లో లిప్స్టిక్ వేసుకుంటున్నారు కదా. సో పక్కగా మేకప్ వేసుకొని ఇప్పుడు వాళ్ళ స్కిన్ ఎంత బ్రైట్ అయిందో మీరు చూడొచ్చు. సో లెట్ us వెల్కమ్ మై గ్రేటెస్ట్ అప్లైన్, నన్ను ఇంత వెల్ గా గ్రూమ్ చేసిన అప్లైన్. ఈవెన్ ఈ రోజు కూడా చూడొచ్చు, మీ ముందు ప్రెజెంటబుల్ గా ఉన్నాను. నేను వేసుకుంది వెస్ట్రన్ అవుట్ఫిట్ అయి, కానీ చూడొచ్చు ఒక వెస్ట్రన్ అవుట్ఫిట్ కి ఎలా కూర్చోవాలో అలా కూర్చున్నాను. తలంతాను ఆయిల్ పెట్టేసి కూర్చోలేదు, హ్యాంగింగ్స్ వేసుకోలేదు, షర్ట్ వేసుకున్నాను కదా అనేసి. సో మీరు ఎక్కడికి వెళ్తారో ఈవెన్ ఆయిల్ పెట్టుకోకూడదు. ఇన్ కేస్ మీ హెయిర్ చాలా డ్రైగా ఉంటే ప్రతి ఒక్కటి ఎలా ఒక్కొక్కటి డీటెయిల్ గా మాకి క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు భాను మ్యామ్. లేదు ఇలా వేసుకోకూడదు, ఇలా వేసుకోండి, ఇలా డ్రెస్ వేసుకోవాలి, ఈవెన్ మొత్తం గ్రూమింగ్ అంతా మాకు చెప్పించిన గ్రేట్ అప్లైన్ అని చెప్పొచ్చు. సో వాళ్ళ గైడెన్స్ తో వెళ్లేందుకు మాకు చాలా బాగా సక్సెస్ దొరికింది. ఏంటంటే అప్లైన్ చెప్పింది చాచి తప్పకుండా వినాలి, వాళ్ళు ఏదే చెప్పినాను మన మంచి కోసమే చెప్తారు. సో ప్లీజ్ లెట్ us వెల్కమ్ భానుమతి మ్యామ్. Good morning, everybody. Hi. So grooming session, Banu ma'am. Thank you, Vijaya. Good morning. Grooming session was good morning. Thank you. Good morning, Banu ma'am. Good morning, everybody. సో చాచు ఏమి తప్పకుండా పాటించాలి, లేకుంటే అప్లైన్ అనే సంపత్తి, ఎస్పెషల్లీ నాలాంటి అప్లైన్ అసలు వెరీ ఇంపార్టెంట్. బికాస్ గ్రూమింగ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ అ బిజినెస్. ఎందుకంటే ద మొమెంట్ మీరు వెళ్ళి మోదీ కేర్ చెప్పేటప్పుడు ఒక లైఫ్ చేంజ్ అవుతుంది, మంచి ప్రోడక్ట్, ఇవన్నీ మీరు చెప్పే ముందు యూ హ్యావ్ టు రిమెంబర్ యు ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ. మనం కంపెనీ ప్రోడక్ట్ అండ్ వి ఓన్ ద కంపెనీ. ఆ కంపెనీకి నువ్వు ప్రొడక్ట్ నిన్ను చూసే వాళ్ళు కొనేది. నువ్వు ప్రెజెంటబుల్ గా లేదు, నువ్వే కరెక్ట్ గా రెడీ కాలేదు, నీ ఫేసే బాగాలేదు, డ్రెస్సింగ్ కోడ్ బాగాలేదు, సో వాట్ విల్ హ్యాపెన్? మీ లైఫ్ చేంజ్ చేస్తారా? విల్ దే రియల్లీ బిలీవ్ ఇట్? సో ఐ బిలీవ్ ఇన్ వన్ కాన్సెప్ట్. ద మూమెంట్ మిర్రర్ ముందు నించుండి మీరు కంపెనీని రిప్రజెంట్ చేస్తుంటే పర్ఫెక్ట్ గా ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్.
ఇన్ కేస్ యూఆర్ నాట్ పర్ఫెక్ట్, డోంట్ గివ్ ఎనీ ప్రెజెంటేషన్ వద్దు. చాలా మంది మేము న్యాచురల్ బ్యూటీస్ అవసరం లేదు వద్దు అని మాట్లాడతారు. యూ హ్యావ్ సో మెనీ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్, దెన్ హౌ కెన్ అదర్స్, వేరే వాళ్ళు కొంటారా లిప్స్టిక్, వేరే వాళ్ళు కొంటారా నెయిల్ పెయింట్స్, వేరే వాళ్ళు కొంటారా ఫౌండేషన్, స్కిన్ కేర్, లేకుంటే లాండ్రీ కేర్, ఎనీథింగ్. మీరు వాడండి వాళ్ళని వాడమనడం, అకార్డింగ్ టు మీ ఇట్ ఇస్ ఫ్రాడ్. దట్స్ వాట్ ఐ టెల్ మై డౌన్లైన్స్, ఇట్స్ a fraud. You are actually cheating them, telling them you are using, you also use, it's good. You are not supposed to recommend anything of Modicare unless you are ready with Modicare product. You are the, మీరు కంపెనీ రిప్రజెంట్ చేస్తున్నారు. ఒక 6,400 crore మోదీ గ్రూప్ యు ఆర్ రిప్రజెంటింగ్, కరెక్ట్? సో Modicare is one of the thing, and imagine how you should be, మీరు ఎలా ఉండాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద మూమెంట్ మీకు కార్ ఉందా, బంగ్లా ఉందా, మీరు చిన్న ఇంట్లో వచ్చారా, పెద్ద ఇంట్లో ఇంకా వస్తున్నారా, నథింగ్ దే విల్ సీ. ఫస్ట్ దే విల్ సీ ఇస్ మిమ్మల్ని, మీ డ్రెస్సింగ్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ద మూమెంట్ దే సీ యూ, అక్కడే సైన్ అప్ అవుతుంది. క్లియర్? విజయ, మీరు స్పాట్ లైట్ లో ఉన్నట్లున్నారు. ఐ గెస్ ఐ కెన్ ఓన్లీ సీ యూ. Okay, so this is you are the spotlight. You are in spotlight, ma'am. Okay. So this is the best thing. So important thing, very important. So very good, Vijaya ma'am. Presentation almost prepare chesi, she has given the best of the best. Endukante what I ede cheyni, she wants to give you the best. She prepared everything from scratch. She did that and she did really well, wonderfully well. Thank you so much, Vijaya ma'am, for your presentation. And హోప్ అందరు ఈ ప్రెజెంటేషన్ అయినాక అలాగే వెళ్ళరు అనుకుంటాను. ఇప్పుడు మా అబ్బాయిలు అంటా ఉంటారు, మ్యామ్ మేము లిప్స్టిక్స్ ఎక్కడ ఇంకా వేసుకునేది, మేము ఎలా సార్, మేము ఇప్పుడు ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాము, ఈవెన్ మెన్స్ ఆర్ సపోజ్ టు క్యారీ లిప్స్టిక్. మీరు వేసుకుంటారా వేసుకోరా అనేది కాదు క్వశ్చన్. యూ షుడ్ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ డెమో కిట్. వేరే వాళ్ళకి చూపించడానికి వాట్ ఈస్ రాంగ్? యూనో మూవీ యాక్టర్స్ అంతా ఇష్టం తానే, ప్రభాస్ అంటే ఇష్టము, ఏంటి అల్లు అర్జున్ అంటే ఇష్టం, వీళ్ళంతా లిప్స్టిక్స్ వేసుకోరా? దే వేర్ accepted. So what's wrong when you are wearing a natural color of a lipstick which gives you protection to your skin? Very good. Even Samir Modi himself nail paints nundi kuda meek చాలా వీడియోస్ పంపిస్తాను, తను ట్రై చేస్తారు. తన స్కిన్ మీద నెయిల్ పెయింట్స్, లిప్స్టిక్స్ కూడా ట్రై చేస్తారు. being a owner, you should remember, are you the owner of the company? If you are the owner, you will definitely try and use and see how the product, at least on the hand, is it really good? How is the finishing? So enta mandi men's vaadtunaro నాకు తెలియదు. So make sure you are supposed to use it on your skin and see how the product is at least, and carry in your demo kit. ఇది అమ్మాయిది మేము ఎందుకబ్బా అంటే, అప్పుడు ఓనర్ అయినాక మీరు ఒక లిప్స్టిక్, సారీ ఐ కమ్ అవుట్, ఇంట్లో ఒక లిప్స్టిక్ ఏమైనా వాడేటప్పుడు విల్ యూ టెల్ దట్ లిప్స్టిక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనుకోండి, ఒక లిప్స్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలంటే యూ నీడ్ మినిమం 2 crores. 2 crore బిజినెస్ చేస్తూ మీరు, నేను లిప్స్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాను కానీ ఇది లేడీస్ ప్రొడక్ట్ నేను రికమెండ్ చేయనని కూర్చుంటారా 2 crores వేసి? విల్ యూ సిట్ డౌన్? డెఫినెట్లీ నో. మీరు దాన్ని క్యారీ చేసి అందరికి ఇలా ఉంటుందని అప్పుడు చూపిస్తారు, ఎందుకంటే 2 కోట్లకి అంత వాల్యూ. సో రిమెంబర్ that you are the owner and behave like a owner. Okay, take the ownership into your hand. Thank you so much, Vijaya ma'am. Thanks a lot. Thank you ma'am. Thank you Bhanumati madam. ఇప్పుడు మీరు అన్నదానికి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. Thank you Bhanu ma'am. ఓకే విజయ మ్యామ్, చిన్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నేను ఇంతకు ముందు యాక్చువల్ గా ఏ ప్రోడక్ట్ వాడి ఉండలేదు. ఫేస్ కి ఓన్లీ ఫేస్ పౌడర్ మాత్రమే. జస్ట్ నేను బెంగళూరు వచ్చి విజయలక్ష్మి మ్యామ్ చెప్పడం వల్ల మాత్రమే వాడటం జరిగింది. సో ఇప్పుడు నా ఫేస్ చూసి అందరు అడుగుతారు, ఏం వాడుతున్నావు, ఇంత బాగుంది ఫేస్, ఫేషియల్ చేయిస్తావా, ఇలా అడుగుతారు. లేదు నేను మా ప్రొడక్ట్స్ వాడుతున్నాను అన్నప్పుడు మా రిలేటివ్స్ ఒక అతను ప్రొడక్ట్ తీసుకొని చాలా, తనకి జస్ట్ ఒక 15 days లోనే చేంజ్ కనిపించింది. చాలా బాగుంది ఈ ప్రొడక్ట్, నాకు ఎంత షైన్ వస్తున్నాను అని చెప్తే ఆ అబ్బాయి అంటుంటే నాకే చాలా
ఇదిగా ఉందన్నమాట. చాలా బాగుంది ఇలాంటి ప్రొడక్టా మీది అనేసి. అంటే నా ఫేస్ చూసిన తర్వాత వాళ్ళు అడిగి తీసుకోవడం జరిగింది. సో, ఏదైనా కానీ మనం యూజ్ చేయాలి అండ్ అప్లైన్‌తో చెప్పినట్టు చేయాలి. నాకు కూడా ఈ విషయంలో విజయలక్ష్మి మేడము అండ్ మున్రెడ్డి సార్ ఇద్దరు ఆహ్, మినిమమ్ మీరు నీట్‌గా ఉండండి. ఎక్కువ ప్రొడక్ట్స్ వాడకపోయినా పర్వాలేదు. కానీ మన ప్రొడక్టే వాడండి. మీకు అలవాటు లేదు ఓకే. బట్ మన ప్రొడక్ట్ మీరు వాడుతున్నప్పుడే మీరు ఇంకొకళ్ళకి చెప్పగలరు అని చెప్పడం. అది నేను చేయడం. నాకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంది. సో, ఇప్పుడు నాకు చెప్పాలనిపించింది నా ఎక్స్‌పీరియన్స్ కూడా. సో, అందుకే నేను షేర్ చేసుకున్నాను. సో, మేడం ఇంకెవరినైనా మనం తీసుకుందామా? ఇందాక అంజిరెడ్డి సార్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. వావ్ మ్యామ్, సూపర్. అంజిరెడ్డి సార్ వెళ్ళిపోయారు. హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక అంజిరెడ్డి సార్. బట్ ఇప్పుడు వెళ్ళిపోయి ఉన్నారు. ఇంకెవరైనా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకునే వాళ్ళుంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సరే మ్యామ్. సో ఇప్పుడు అందరూను వాళ్ళకి రైట్స్ ఇచ్చాను. ఎనీవన్ కెన్ మీకు అందరూ అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్స్ ఉంది. ఎవరెవరు చెప్పాలనుకున్నారో డైరెక్ట్ గా అన్మ్యూట్ చేసేసి మాట్లాడొచ్చు. ఓకేనా? లేదా మీలో అయిన చేంజెస్ ఏది ఆ గ్రూమింగ్ సెషన్ లాంటిది ఒక ఎగ్జాంపుల్స్ మీరు నాకు ఇవ్వచ్చు. మ్యామ్ మీరు శ్రీదేవి మ్యామ్ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓకే మేడం. ట్యూస్డే వచ్చేసి మన కల్పన మేడం మనకి స్కిన్ కేర్ గురించి చెప్తూ ఉన్నారు. సో, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అంటే ఇంకొంచెం ఆగితే అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను చెప్పాలనుకున్నాను. డైలీ కేర్, మంత్లీ కేర్ అండ్ డే కేర్‌కి సంబంధించిన ఎవ్రీ ప్రొడక్ట్ ఒక ట్రేలో పెట్టుకొని వస్తే వీడియో మోడ్‌లోకొచ్చి మంచి డ్రెసప్ అయ్యి వచ్చి వాళ్ళు కనుక ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ స్కిన్ కేర్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నారు అనేది చెప్తే, అక్కడ వాళ్ళు ఏదన్నా పొరపాటుగా చేస్తుంటే అది క్లియర్ చేస్తానంటున్నారు. అంటే మేడం సమక్షంలో మనం మన డే కేర్ ఆర్ వీక్లీ అండ్ మంత్లీ కేర్ అనేది ఎలా చేసుకుంటున్నాం అనేది చూపిస్తే బావుంటుంది. సో, అలాంటి మంచి ట్రైనింగ్ మేడం ఇవ్వాలనుకున్నారు. సో, ఈ అనౌన్స్‌మెంట్ నేను ఇవ్వాలనుకున్నాను మేడం. థాంక్ యూ. సో, ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు మ్యూట్ ఓపెన్ చేసుకొని మాట్లాడొచ్చు. హలో. మ్యామ్ మీరే ఒకళ్ళని పిలిచేసేసి విల్ వైండ్ అప్ ద సెషన్. ఆల్రెడీ 11 o'clock ఇట్స్. ఓకే మ్యామ్. సురేష్ సూరి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సురేష్ సూరి గారు. మోదీ కేర్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ వినిపిస్తుంది కదా? వినిపిస్తుందండి. గుడ్ మార్నింగ్ కేర్ మార్నింగ్. చెప్పండి సార్. గురించి మీరు చాలా అద్భుతంగా చెప్తారు. గుడ్ మార్నింగ్ కేర్ మార్నింగ్ సార్. తర్వాత మనకి భాను మేము వర్షా మేము కూడా చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా వివరంగా ఇచ్చారు. రియల్ ఎక్స్పీరియన్స్ నాదే ఉంది మేడం. రియల్ గా స్టార్టింగ్ నేను ఎలా ఉండేవాడిని అంటే కరెక్ట్ గా క్రాప్ కూడా నేను సరిగా తీసుకొని పోయేవాడిని కాదు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా నేను ఈ యొక్క గ్రోమింగ్ ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నందుకు నాకు ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా మనం ఇప్పుడు ఇంత ప్రొఫెషనల్ బిజినెస్ లో మనం ఉన్నాము అంటే అదే విధంగా మనము ఈ యొక్క గ్రోమింగ్ అన్ని కూడా కరెక్ట్ గా మనం ఫాలో అయితే 100% మన పక్కలో ఉన్నట్టు వాళ్ళే అడుగుతారనమాట. ఏంటి ఇలా చేంజెస్ అవుతున్నాడు ఈ వ్యక్తి, బట్ ఏదో సంథింగ్ జరుగుతా ఉంది అనేది కూడా అది చూడడానికి కూడా చాలా మంది వస్తారు, అడుగును కూడా అడుగుతారు అనమాట. నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ లోనే జరుగుతా ఉంది ఇది. ఎవ్రీ డే కూడా నేను ఒక ఫీల్డ్ వర్క్ అని వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్ గా మీరు ఏం చెప్పారో అవన్నీ కూడా ఫాలో అవుతున్నాను మేడం. అందువల్ల నా బిజినెస్ కూడా ఆల్రెడీ గ్రోత్ అవుతా ఉంది. నా యొక్క నేను ఎవరికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో వాళ్ళందరూ కూడా వింటున్నారు. ఇలాగా చెప్పేదానికి నా యొక్క ఎక్స్పీరియన్స్ ఈ విధంగా ఉంది మేడం. రియల్ గా చాలా బాగుంది. రియల్ గా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏం క్లాస్ జరిగిందో పర్ఫెక్ట్ గా మీరు ఫాలో అయినట్లయితే ఆ యొక్క క్లాస్ కి అర్థం ఉంటుంది, ప్లస్ మీకు రిజల్ట్ కూడా వస్తుంది అనమాట.
మీరు ఓన్లీ చెప్పింది మనం వింటే మాత్రం ప్రయోజనం లేదు. ఖచ్చితంగా మనము పాటించాలి. పాటించినట్లయితే మీరు చూడండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఖచ్చితంగా అదే రీతిలో ఉండాలని కోరుకుంటున్నాను రియల్ గా అందరూ కూడా. పక్కా ఫాలో అయినట్లయితే 100% మీ యొక్క బిజినెస్ అనేది పక్కా గ్రోత్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు శ్రీదేవి మేడం. తర్వాత విజయ మేడం కి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే చాలా ఎక్సలెంట్ క్లాస్ అనమాట ఇది. ఈ గ్రోమింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి అంత ప్రెజెంటేషన్ తెలుసు, డెమోస్ తెలుసు, తెలిసింటే కూడా ఇవి స్టార్టింగ్ స్టెప్స్. ఇవి కరెక్ట్ గా మనం లేకపోతే, సిస్టమ్ ప్రకారంగా మనం లేకపోతే, మనం ఎలా పడితే అలా వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అక్కడ రిజల్ట్ అనేది రాదు. కరెక్ట్ గా ఇది ఫాలో చేసినట్లయితే 100% సక్సెస్ అవుతారు. అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ సార్. ఒక చిన్న యాడ్ ఆన్ లాస్ట్ లో విజయ మ్యామ్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు మీ మీ ప్రెజెంటేషన్ అట్లీస్ట్ వేరే వాళ్ళ ప్రెజెంటేషన్ లో కాకోకుండా మీ పర్టికులర్ సెషన్ వచ్చినప్పుడు, లైక్ పరివర్తన్ సెషన్స్ ఉండొచ్చు, లైక్ మార్నింగ్ 10 o'clock సెషన్ లేదా నైట్ 8 o'clock సెషన్, ఎన్ని సెషన్స్, ఈవెన్ 1-on-1 మీ డౌన్ లైన్స్ కి మీరు మీటింగ్స్ తీసే టైంలో వీడియో మోడ్ లో వస్తే అన్నిటికన్నా బెస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే వితౌట్ యాక్షన్ స్పీక్ మోర్ దెన్ వర్డ్స్ అంటారు ఇంగ్లీష్ లో. మనము ఎంత క్లీన్ గా మనము ఈ యాక్షన్స్ చేస్తూ ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తుంటే వాళ్ళకు బాగా వెళ్తుంది. ప్రతిసారి మీరు వీడియో మోడ్ లో వచ్చి మీ డౌన్లైన్స్ కి కానీ ఎవరికి కానీ ప్రెజెంటేషన్ ఇచ్చేందువలన మీ బిజినెస్ ఇంకా బాగా అవుతుంది. దాని ఇంప్రెషన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఏమే కానీ ప్రతి ఒక్కరు వీడియో మోడ్ లో వచ్చి ప్రెజెంటేషన్ చేయాలి. ఇంకోటి డెమోస్ గురించి ఒక స్మాల్ థింగ్ చెప్పేసి ఈ సెషన్ ఎండ్ చేస్తాను. డెమో చేసే టైంలో బిఫోర్ హ్యాండ్ మీ నార్మల్ కెమెరాలో నుంచేనే మీరు చూసుకోండి ఎక్కడ పొజిషన్ లో ఎలా కనిపిస్తుంది, బ్రైట్నెస్ ఎక్కడ పెట్టుకోవాలి. కొంతమంది అయితే లైట్ కి ఆపోజిట్ లో పెట్టుకోవాలంటే లైట్ అనే వెనకాల ఉంటుంది, ముందర నుంచి లైక్ ఇక్కడ కెమెరా ముందర పెట్టింటారు, లైట్ బ్యాక్ నుంచి వస్తూ ఉంటుంది. సో ప్రెజెంటేషన్ ఏం చేసేది, ఏ వీడియో చేసినా కూడాను కనిపిదు. సో నేను ఇలా అంటూ ఉంటే అవ్వదు. సో బిఫోర్ హ్యాండ్ మీరు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మీ డెమోస్ ఎలా చేస్తున్నారు, బ్రైట్నెస్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ ఉండండి. లేదా బ్రైట్నెస్ ఎక్కడ వస్తుంది అక్కడ వెళ్ళి కూర్చోండి. ఇంకో మెయిన్ థింగ్, మీరు చేసే టైంలో ప్రెజెంటేషన్ చేసే టైంలో ప్రతి ఒక్కటి మీ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లేదంటే ఒక మంచి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారా, లేదంటే వెనకాల వాళ్ళు వీళ్ళు నడుస్తూ ఉన్నారు, లైక్ మీ చేసే ఏం ప్రెజెంటేషన్ ఉంది దాని మీద ఎవరికి కాన్సన్ట్రేషన్ వెళ్ళదు. బ్యాక్గ్రౌండ్ లో ఏముంది దాని మీదనే వాళ్ళకి అంత ప్రెజెంట్ లైక్ కాన్సన్ట్రేషన్ వెళ్తూ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ ఇవన్నీ కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేసుకొని ప్రతి ఒక్కరు మీ ప్రెజెంటేషన్ ఎలా చేసుకుంటారు, తర్వాత డెమోస్ ఎలా చేసుకుంటారు. ఇన్ కేస్ మీ డౌన్లైన్స్ కొత్త వాళ్ళు అనుకుంటే వాళ్ళతో పాటు జస్ట్ వాట్సాప్ లోనే ఒక వీడియో కాల్కి వచ్చేసి చెక్ చేసుకోండి వాళ్ళ ఎలా పెట్టుకున్నారు, అన్ని క్లీన్ గా కనిపిస్తోందా, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, మొత్తం చెక్ చేసుకునేసి ఫార్వర్డ్కి వెళ్ళాలి అనేసి చెప్తున్నా. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. శ్రీదేవి మ్యామ్ మ్యూట్ లో ఉన్నారు. ఓకే మేడం, 11 దాటిపోయింది కాబట్టి ఇంకా మనం ఎండ్ చేద్దాం మేడం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రోజు మనకి మంచి ప్రోగ్రామ్ అయితే దొరికింది అనేది మీ అందరికీ అర్థమైంది. సో ఇంత మంచి ప్రోగ్రామ్ ఇచ్చినందుకు విజయ మ్యామ్ కి మన అందరి తరపు నుంచి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అలాగే హర్ష మ్యామ్ అండ్ భానుమతి మ్యామ్ కూడా మనకి మంచి మంచి సజెషన్స్ చెప్పారు. సో వాళ్ళిద్దరికీ కూడా మన అందరి తరపు నుంచి ధన్యవాదాలు చెప్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విజయలక్ష్మి మేడం కి అండ్ నా ప్లానర్ మున్రెడ్డి సార్ కి ధన్యవాదాలు చెప్తూ ఈ రోజు సెషన్ ని మనం ఎండ్ చేసుకుందాం. అలాగే సో అందరం ఇలానే మంచిగా తయారైపోయి రేపటి నుంచి మనం వీడియోలో కనిపిద్దామని అందరికీ మనవి చేస్తూ ఈ రోజు సెషన్ ఎండ్ చేద్దాము. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.